నిన్న మొన్నటి వరకు అశ్లీలమైన దృశ్యాల్లో నటించినటువంటి రోజా ఎంతో మంది నిర్మాతలను మోసం చేసి వాళ్ళ కొడుకుల్ని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వాళ్ళతో ఎడాపెడా తిరిగి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత అదే పవలో చలమణి గారిని కూడా చాలా బ్లాక్ మెయిల్ చేసి ఆయన ఆస్తిపరంగా కూడా నష్టం చేసి పెళ్లి చేసుకున్నామ చీకటి జీవితం అందరికీ తెలిసిందే. 2 రోజుల క్రితం ఆమె చెంగులు దోపి డాన్సులు వేసిందండి. క్లబ్బుల్లో డాన్సులు వేసిన తన నిజ జీవితంలో చేసినటువంటి వృత్తి ఇంకా మర్చిపోకుండా రాజకీయాల్లో కూడా అలా డాన్సులు వేసే విధానాన్ని చూస్తే నేను రోజాకి సలహా ఇస్తున్నానమ్మా, నీకైతే మాట్లాడటం కుదరదు. నీకు రాజకీయ చాతుర్యం గాని నైపుణ్యం గాని కనీస రాజకీయ భాష గాని నీకు అలవాట్లేదు కాబట్టి మళ్ళీ తిరిగి నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోయి క్లబ్ డాన్సర్ గాను వ్యాంప్ క్యారెక్టర్ లో వేస్తే చాలా మంచిదని నేను నీకు సలహా ఇస్తున్నానమ్మా. ఈసారి మా మీద విమర్శలు చేసేట్లయితే నువ్వు నటించినటువంటి సినిమాలలో అశ్లీల దృశ్యాలను మేము వాల్ పోస్టర్లు వేసి మరీ చూయించి చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళు తిరిగిపోయేలాగా నువ్వు ఎలా నటించావో, ఎలా కుర్రకారుని రెచ్చగొట్టావో ఇది మేము జనం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. తన మహిళా అధ్యక్షురాల చేత అసభ్యమైన పదజాలంతో మాట్లాడిస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఆయన నన్ను మాత్రమే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీలో ఉండే నటీమణులందరినీ కూడా అవమానిస్తున్నట్టు లెక్క. మహిళలకి నటీమణులందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఆయన సినిమాలు ఇవ్వటం, వేషాలు ఇవ్వటం కోసం ఎంత మందిని పడుకోబెట్టుకున్నాడు ఆయన తమ్ముడు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆయన తమ్ముడు భార్య రేణు దేశాయ్ కూడా ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె కూడా సినిమాల కోసం ఎంతమందితో పడుకున్నా అందరికీ చెప్పమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మహిళలను కూడా చూడకుండా గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతుంటే PRP ఆఫీస్కి వచ్చి మీకు బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం.